అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ఎందుకు కార్యకర్తలు మోసం చేశాడు అనే దానికి మరొక ఉదాహరణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిగా ప్రజల్లోనే ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటాను అని చెప్పేసి అన్నాడు. సంక్రాంతి పోయింది, ఫిబ్రవరి కూడా పోయింది. మొన్నటికి మొన్న ఏమంటాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే అసెంబ్లీకి రానన్నాడు. అయ్యన్న పాత్రుడు గారు 60 రోజుల పాటు అటెండెన్స్ లేకపోతే అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒకానొక సందర్భంలో మాట్లాడాడు. ఆ స్టేట్మెంటు ఆ నోట ఈ నోట పాకి జగన్మోహన్ రెడ్డి చెవిలో పడింది. అరెరెరెరే, నేను కేవలం ఎమ్మెల్యేని మాత్రమే, ఇప్పుడు 60 రోజులు అసెంబ్లీకి పోకపోతే అనర్హత వేటు నా మీద వేస్తారేమో, ఒకవేళ వేస్తే నా నియోజకవర్గం పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక వస్తే నా అపోనెంట్ బీటెక్ రవి బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటే 2024 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గం పులివెందుల్లో గెలవడం కోసం నానా కష్టాలు, నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. గత 45 సంవత్సరాల పులివెందుల చరిత్రలో వైఎస్ ఫ్యామిలీ అక్కడ కంటెస్ట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఎలక్షన్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ ఒక్క రూపాయి కూడా ఓటర్కి డబ్బులు ఇచ్చే కొన్న చరిత్రే లేదు. జస్ట్ బెదిరించుకోవడం, ఓట్లు లేకపోతే చంపేస్తామని ఇట్లాంటివి చెప్పుకొని ఏదో భయపెట్టుకొని ఓట్లు వేయించుకుంటున్నారు, అది వేరే విషయంలేండి. బట్ డబ్బులు అయితే ఇచ్చి ఎప్పుడు కూడా వాళ్ళు ఓట్లు కొనుక్కోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటుకు 2000 రూపాయలు పంచడం జరిగింది 2024 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో. ఇదంతా ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు, ఓటర్లంతా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోయారు. రాజశేఖర్ రెడ్డి పరువు తీశాడు జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి పరువు తీశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పులివెందుల ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు. వాళ్ళందరికీ క్లారిటీ వచ్చేసింది. ఓట్లు కొనుక్కునేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి వల్ల వైఎస్ కుటుంబ చరిత్ర అంతం, సమాప్తం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు కనుక నేను అసెంబ్లీకి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఇక మీదట నేను అసెంబ్లీకి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు నేను అసెంబ్లీకి పోనన్నాడు, తర్వాత నేను అసెంబ్లీకి వస్తానని చెప్పాడు, అసెంబ్లీకి వెళ్ళాడు, హాజరు పట్టీలో సంతకం పెట్టాడు, 11 నిమిషాల పాటు కూర్చున్నాడు, తర్వాత వాకౌట్ చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, 60 రోజులు అటెండెన్స్ లేకపోతే డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి సభాపతి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 60 రోజులు అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఓకేనా, ఈయన ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టి 11 నిమిషాలు కూర్చొని బయటికి వెళ్ళిపోయాడు. సో ఇంకొక 60 రోజుల పాటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.